క్యాంపకోలా ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే దీన్ని బట్టి చూస్తే 400 crores రెవెన్యూ అనేది. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఎందుకంటే వాళ్ళకి 25 to 30% రెవెన్యూ ఈ ప్రొడక్ట్స్ వల్లనే వస్తుంది. ఇలా చాలా యాడ్స్ చూసే ఉంటారు. క్యాంపకోలా యాక్చువల్ గా 1970, 1980s టైంలో సాఫ్ట్ డ్రింక్ ఇండస్ట్రీ అంటే మార్కెట్ లీడర్ గా ఉండేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అసలు మార్కెట్ లో కనపడకుండా పోయింది. మరి రీసెంట్ గా 2022లో ఈ కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్ అక్వైర్ చేసుకున్నారు. అండ్ సాఫ్ట్ డ్రింక్ ఇండస్ట్రీలో కోకోకోలా అండ్ పెప్సీని వెనక్కి నెట్టేయాలని మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు. కానీ ఈ రోజు వాళ్ళ ప్రొడక్ట్స్ ని కొనుక్కోండి అని చేతులెత్తి అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. అసలు ఈ క్యాంపకోలాకి ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం పదండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే షాప్స్ వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ ని అమ్మాలి అనుకోవట్లేదు, అలానే కస్టమర్స్ కూడా ఈ ప్రొడక్ట్స్ ని కొనాలి అనుకోవట్లేదు. అండ్ వాళ్ళ స్టోర్స్ లో డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్ట్ వాల్యూ మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు. యాక్చువల్ గా క్యాంపకోలాని ఒక నాస్టాలిక్ స్టార్ అన్నట్టుగా లాంచ్ చేశారు. అలానే ఫస్ట్ ఇయర్ లోనే 400 crores పైనే సేల్స్ చేసింది. డెఫినెట్లీ ఇది చిన్న నెంబర్ ఏం కాదు, కానీ ఈ ఇండస్ట్రీతో క్యాల్కులేట్ చేస్తే ఈ నెంబర్ ఇంత కూడా ఉండదు. ఇంటర్నెట్ లో 400 crores అని చాలా మంది ఫ్లెక్స్ చేస్తూ చూసే ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ సొంతవే 18,000 స్టోర్స్ పైనే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే 400 crores రెవెన్యూ అనేది ఇంత కూడా ఉండదు. ఇంకా బెవరేజ్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్స్ కి చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి. వాళ్ళకి ప్రాఫిట్ రావాలంటే వాళ్ళు మాస్ కేటగిరీలోకి వెళ్ళాలి. అండ్ ఈ 400 crores కూడా వాళ్ళ ఓన్ అవే 18,000 స్టోర్స్ లో నుంచే. అలానే వీళ్ళు ప్రతి కేటగిరీలో ఎక్స్పాండ్ చేసిన తర్వాత వచ్చినవే. ఈ డేసీ స్ప్రైట్ అయినా, డేసీ స్ట్రింగ్ అయినా, డేసీ ఎనర్జీ డ్రింక్ అయినా ఇలా అన్నిట్లో ఎక్స్పాండ్ చేశారు. అయినా కానీ మన ఇండియాలో కోకోకోలాలో ఉన్న మార్కెట్ షేర్ లో క్యాంపకోలా మార్కెట్ షేర్ 10% కూడా ఉండదు. ఏ ఇయర్ అయితే క్యాంపకోలా 400 crores రెవెన్యూ చేసిందో అదే ఇయర్ లో కోకోకోలా 4,500 crores పైన రెవెన్యూ జనరేట్ చేసింది. ఇప్పుడు పెప్సీకోని తీసుకుంటే పెప్సీ, టోస్ట్ ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కలిపి మొత్తం రెవెన్యూ 5,533 crores జనరేట్ చేసింది. ఇంకా ఓవరాల్ మార్కెట్ సైజ్ చూస్తే కోకోకోలా అండ్ పెప్సీ కలిసి 75% మార్కెట్ షేర్ ని రూల్ చేస్తున్నాయి. అదే క్యాంపకోలా ఇప్పుడు పర్ఫామ్ చేస్తున్న దాన్ని బట్టి చూస్తే వీటికి దగ్గరలో కూడా రావడం చాలా కష్టమని చెప్పుకోవచ్చు. అలానే ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బ్రాండ్ ప్రతి కేటగిరీలోకి వెళ్ళాలనుకుంటుంది, కానీ అన్ని ప్రొడక్ట్స్ క్యాంపా అనే ఒక్క పేరు మీదే రన్ చేయాలనుకుంటున్నారు. సరే ఆ నేమ్ అయినా యూనిక్ అండ్ మంచిగా ఉందా అంటే అది కూడా లేదు. నమ్మట్లేదా? సరే ఈ డ్రింక్స్ మీద ఉన్న నేమ్స్ చదువుతా చూడండి. క్యాంపకోలా, క్యాంపా లెమన్, క్యాంపా ఎనర్జీ ఇలా వాళ్ళు ప్రతి ప్రొడక్ట్స్ లోకి ఎంటర్ అయ్యారు. కానీ వీళ్ళ దగ్గర ఒకటైనా మార్కెట్ లోకి వచ్చి డిస్టర్బ్ చేసేది అన్నట్టుగా ఒక ప్రొడక్ట్ కూడా లేదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే లావోరీ జీరా అండ్ పేపర్ బోట్ చేసినట్టుగా. అంబానీ గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ ని కాపీ తయారు చేసి అది జస్టిఫై కూడా చేసుకోలేకపోతున్నారు. వీళ్ళు ప్రతి ప్రొడక్ట్ పేరు క్యాంపాతో స్టార్ట్ చేశారు, కానీ ఈ రోజు ఆ పేరే తెచ్చుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళవి ఒకటో రెండో ప్రొడక్ట్స్ కాకుండా మిగతా ప్రొడక్ట్స్ అన్ని ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ కన్నా అంత టేస్టీగా కూడా ఉండవు. దీని వల్లే కస్టమర్స్ ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి అని కూడా అనుకోవట్లేదు. అలానే షాప్ కీపర్స్ కూడా వీటిని అమ్మాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఏ ప్రొడక్ట్ అయినా షాప్ కీపర్స్ 2 రీజన్స్ వల్లే సెల్ చేస్తారు. అందులో ఫస్ట్ ది ఆ కంపెనీ నుంచి మంచిగా సపోర్ట్ అండ్ మార్జిన్ కూడా ఎక్కువ వస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ బిస్లరీ ఒక వాటర్ బాటిల్ ని 11 rupees కి సెల్ చేస్తుంది అండ్ వాళ్ళ సపోర్ట్ మంచిగా ఉంది, కొంచెం మార్జిన్ కూడా బాగానే ఉంది. అదే బిలసరీది 7 to 8 rupees పడుతుంది, కానీ సపోర్ట్ ఏమి ఇవ్వట్లేదు, మార్జిన్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏది చూస్ చేసుకుంటారు? ఎక్కువ మంది బిస్లరీయే కదా. ఇలానే క్యాంపకోలా ఇవ్వడానికి ట్రై చేసింది. ఒకవేళ మీరు కోకోకోలా బాటిల్ అండ్ క్యాంపకోలా బాటిల్ ని సెల్ చేయాలనుకుంటే దీంట్లో క్యాంపకోలా సెల్ చేయడం వల్ల ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. అదే క్యాంపకోలా ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ కి వారంటీ ఇవ్వదు, కానీ పెప్సీ, కోకోకోలా ఇప్పటి వరకు ఇస్తూ వస్తున్నారు. అంటే మీరు కోకోకోలాని సెల్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ అవి సెల్ అవ్వట్లేదు. అలా ఉండి ఎక్స్పైర్ అయిపోయాయి. అప్పుడు కోకోకోలా వాళ్ళు వచ్చి ఆ ప్రొడక్ట్ ని రీప్లేస్ చేసి వేరే ప్రొడక్ట్స్ ని ఇచ్చి వెళ్తారు. కానీ క్యాంపకోలా ఇలాంటి సర్వీస్ ఇప్పటి వరకు అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ చేస్తున్నారో లేదో కానీ డిస్ట్రిబ్యూటర్స్ తరపు నుంచి వీళ్ళకి ఎటువంటి
ఎటువంటి ఆఫర్ చేయట్లేదు. ఇలానే ఇంకో రీజన్ ఏంటంటే కోకో కోలా అండ్ పెప్సీ వాళ్ళు క్యాంపో కోలా సెల్ చేయొద్దు అని చెప్పేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ఇండియా ప్రొవైడ్ చేయకపోవచ్చు, కానీ కోకో కోలా అండ్ పెప్సీ డిస్ట్రిబ్యూటర్స్ రీటైలర్స్ కి ఓపెన్లీ చెప్పేశారు అదే క్యాంపో కోలాని సెల్ చేయకూడదు అని. ఒకవేళ సెల్ చేస్తే మీకు ఫ్రీగా ఇచ్చిన ఫ్రిడ్జ్ ని తీసుకువెళ్ళిపోతాం అని చెప్పారు. దీనితో పాటు మీకు సప్లై చేసే పెప్సీ అండ్ కోకో కోలా ప్రొడక్ట్స్ ని ఇవ్వడం ఆపేస్తామని చెప్పారు. సరే, దీని వల్ల కోకో కోలాకి లాస్ రావచ్చు, కానీ దీనికన్నా ఎక్కువగా ఈ షాప్ కీపర్స్ కి అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు కోకో కోలా అంటే ఓవరాల్ ఇండియాలో చాలా షాప్స్ లో దొరుకుతుంది. సో ఒక్క షాప్ లో అమ్మకపోతే వాళ్ళకంత లాస్ రాకపోవచ్చు, కానీ ఈ షాప్ కి కోకో కోలా అండ్ పెప్సీ స్టాక్ రాకపోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి 25 to 30% రెవెన్యూ ఈ ప్రొడక్ట్స్ వల్లనే వస్తుంది. ఇలా వాళ్ళ షాప్స్ లో సెల్ చేయట్లేదు. ఒకవేళ మార్కెట్ లో నుంచి కొనుక్కోవాలనుకుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఈ రెండు రీజన్స్ వల్ల క్యాంపో కోలాని రీటైల్ షాప్ కీపర్స్ అసలు అమ్మాలని అనుకోవట్లేదు. సరే, ఈ షాప్ వాళ్ళని కూడా పక్కన పెట్టండి, అసలు క్యాంపో కోలా వాళ్ళే వాళ్ళ ప్రొడక్ట్స్ ని అమ్మాలి అని అనుకోవట్లేదేమో. ఇలా ఎందుకంటున్నా అంటే ఒకవేళ షాప్ కీపర్స్ అమ్మము అంటే వీళ్ళు ఆన్లైన్ లో సెల్ చేయొచ్చు, కానీ మీరు కూడా చూసే ఉంటారు వాళ్ళ ప్రొడక్ట్స్ జిప్టోలో కానీ బ్లింకిట్ లో కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్ లో కానీ ఇందులో కూడా దొరకవు. మరి జనాలు ఆ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలంటే ఎక్కడ కొనుక్కుంటారు? అటు రీటైల్ స్టోర్స్ లో దొరకవు, ఇటు ఆన్లైన్ లో కూడా దొరకవు. ఒక్క చోట దొరుకుతుంది, అదే జియో మార్ట్ స్టోర్ లేకపోతే జియో మార్ట్ యాప్ లో. ఒకవేళ మీరు జియో మార్ట్ అప్లికేషన్ లోకి వెళ్ళి ఈ రోజు ఆర్డర్ చేస్తే 2 రోజుల తర్వాత డెలివరీ వస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి షాప్ లో అమ్మట్లేదు అంటున్నావు, ఆన్లైన్ లో అమ్మట్లేదు అంటున్నావు, మరి 400 crores ఎలా సేల్ అయ్యాయి అని. మేబీ చాలా రేర్ గా అంటే కొన్ని షాప్స్ లో సెల్ చేస్తున్నారు అండ్ వాళ్ళ మెయిన్ సేల్స్ జియో మార్ట్ నుంచే వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి 18,000 స్టోర్స్ పైనే ఉన్నాయి. అలానే వాళ్ళ స్టోర్స్ లో కూడా ఈ ప్రొడక్ట్స్ ని అమ్మటానికి చాలా క్రేజీ మార్కెటింగ్ యూస్ చేస్తారు. అదేంటంటే 2 ప్రొడక్ట్స్ ని ఒక్క దగ్గరే పెడతారు. అంటే ఒకటి 90 రూపీస్ ది అండ్ ఇంకొకటి 70 రూపీస్ ది. అప్పుడు జనాలు చూడడానికి రెండు సేమ్ గానే ఉన్నాయి కదా, సో కొంచెం కాస్ట్ తక్కువదే తీసుకెళ్దాం అనుకుంటారు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దీని వల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంది అండ్ మైనస్ పాయింట్ కూడా ఉంది. ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి. సో ఎవరైనా టేస్ట్ సాక్రిఫైస్ చేయాలనుకున్న వాళ్ళు ఆ ప్రొడక్ట్స్ ని ట్రై చేస్తారు. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్ ఒక ఆప్షన్ లాగా అయిపోతుంది. అంటే ఎవరి చాయిస్ అవ్వట్లేదు, ఎందుకంటే వాటిని చాలా తక్కువకి సెల్ చేసి వాటి వాల్యూ పాడు చేస్తున్నారు. సో ఫస్ట్లీ క్యాంపో కోలా టేస్ట్ అంత బాగోలేదు, అలానే తక్కువ ప్రైస్ కి సెల్ చేసి మార్కెట్ వాల్యూ ఇంకా తగ్గిపోయేలా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ మార్కెటింగ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ క్యాంపో కోలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏం చేసినా గానీ అట్ ది ఎండ్ పంచదార నీళ్ళే సెల్ చేస్తున్నారు. లైక్ కోకో కోలా అండ్ పెప్సీ ఈ విషయాన్ని అదే ఇవి ఎంత పెద్ద బ్రాండ్స్ అయినా అట్ ది ఎండ్ ఈ పంచదార నీళ్ళే అమ్ముతున్నారు అని రియలైజ్ అయ్యారు. అందుకే వాళ్ళ మార్కెటింగ్ ని చాలా సాలిడ్ గా చేస్తారు. ఇలానే క్యాంపో కోలా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకా కోకో కోలా స్మార్ట్ మార్కెటింగ్ గురించి మీరు కూడా చాలా వీడియోస్ చూసే ఉంటారు. లైక్ 2 countries లో లైవ్ స్ట్రీమ్ చేయడం, కోకో కోలా అండ్ పెప్సీ క్లాషెస్ రన్ అవుతూనే ఉంటాయి. ఇలా చాలా యాడ్స్ చూసే ఉంటారు. అండ్ ఇంకోవైపు క్యాంపో కోలా 2024 లో కూడా మన ఇండియా మన టేస్ట్ అని యాడ్స్ రన్ చేస్తున్నారు. ఈ కంటెంట్ చూస్తుంటే ఏదో 2010 లో షూట్ చేసి ఇప్పుడు అవి యాడ్స్ రన్ చేస్తున్నట్టుగా ఉన్నాయి. సో ఇలా వాళ్ళ యాడ్స్ లో స్పెసిఫిక్ గా ఏం లేదు అండ్ వాళ్ళ బ్రాండ్ లో కూడా స్పెసిఫిక్ గా ఏం లేదు. అందుకే వాళ్ళ బ్రాండ్ లో ఏ ప్రొడక్ట్ కూడా స్టాండ్ అవుట్ అవ్వలేకపోతున్నాయి. సరే, ఇదంతా పక్కన పెడితే మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన ఇండియాలో దొరికే సాఫ్ట్ డ్రింక్స్ లో మాక్సిమం సాఫ్ట్ డ్రింక్స్ ఈ 2 కంపెనీసే తయారు చేస్తాయి అండ్ ఇలా ఇండివిజువల్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తారు. అందుకే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. కానీ అదే క్యాంపో కోలా ఇలా చెయ్యదు, మొత్తం బల్క్ లోనే డీల్ చేస్తుంది. ఒక్క యాడ్ లోనే వాళ్ళ ఫ్లేవర్స్ మొత్తం చూపిస్తారు. అంటే తాగాలనిపిస్తే క్యాంప్ అనే తాగండి, కానీ ఏది తాగాలి అనేది మేము చెప్పము. ఇదంతా ఇలానే కంటిన్యూ అయిందంటే క్యాంపో కోలా పెప్సీ అండ్ కోకో కోలా ని బీట్ చేయడం అనేది చాలా రేర్ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కంపెనీ సక్సెస్ అండ్ ఇలాంటి కేస్ స్టడీస్ చూస్తే వాళ్ళ లోపాలను కూడా చూడండి. దానివల్ల మీ సొంత బ్రాండ్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఏమేం చేయకూడదు అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా బెవరేజ్ లో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీ దగ్గర డిస్ట్రిబ్యూషన్ పవర్ చాలా గట్టిగా ఉండాలి. అండ్ వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెట్ ని వదిలేసి వేరే అన్నిట్లో ఫోకస్ చేస్తున్నారు. అండ్ దాని వల్ల బ్రాండ్ బిల్డ్ అవడం అనేది చాలా రేర్ అనే చెప్పుకోవచ్చు. మేబీ ఇంకోటి వాళ్ళకి కోకో కోలాతో కాంపిటీషన్ అవ్వాలనే
అనుకోవట్లేదేమో, జస్ట్ ఒక ఆప్షన్ లాగా ఉండి 400 to 500 crores రెవెన్యూలో ఉండాలనుకుంటున్నారేమో. అంటే ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది కదా అంటున్నా. కానీ యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీ రిలయన్స్ కి తప్ప ఎవరికి తెలియదు. బట్ కొంచెం రీసెర్చ్ చేసి చూస్తే ఇందులో పాజిటివ్ గా ఏం కనపడట్లేదు. సో ఎట్ ది ఎండ్ వీళ్ళు డబ్బులు సంపాదిస్తారో లేదో మనకి తెలియదు, కానీ మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో వీడియో లాస్ట్ కి వచ్చేసింది. మరి ఈ బిజినెస్ కేస్ స్టడీ ఎలా అనిపించింది అనేది అండ్ నెక్స్ట్ ఏ బిజినెస్ మీద కేస్ స్టడీ చేయమంటారు అనేది కింద కమెంట్ చేయండి. అలానే మన తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.